నమస్తే. రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఒక పాట రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారెంటీల పైన ఇవి కూడా అమలు కాలేవని చెప్పి ఒక పార్టీ రిలీజ్ చేసింది. సో మాట్లాడిన దీనిపైన మనతో పాటు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు. సో చెప్పండి మేడం, ఏంది వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అసలు ఏం చేయలేదు అని చెప్పేసి బతుకమ్మ పాటను రిలీజ్ చేశారు, ఏం చెప్తారు? ఏం చేయలేదనే కన్నా ముందు ప్రజాపాలనను ఈరోజు బతుకమ్మ పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నాను. అదేవిధంగా ఏం చేయలేదనే వాళ్ళకి సొంత ఆడబిడ్డని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళకు మాట్లాడే నైతిక అర్హత లేదు అని నేను అనుకుంటా. ఎందుకంటే బిడ్డనే బయటికి వచ్చి మరి కేటీఆర్ సమాధానం చెప్పాలి, చెల్లె ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి అని. ఈరోజు మా గ్యారంటీలు అమలవుతున్నాయా లేదా అని ఎన్నడన్నా వీళ్ళు ఫ్రీ బస్ ఎక్కితే తెలుస్తుంది. మరి ఏ రోజన్నా కూడా ఈరోజు ఈ వీధులు తిరగాలి, ఒక్కొక్క ఏరియాకి వచ్చి తిరిగితే 200 యూనిట్లు వస్తున్నాయా లేవా, 500 సిలిండర్ వస్తుందా లేదా, సన్నబియ్య పథకం అమలవుతున్నదా లేదా అనేది మీరు చూసుకోవాలి. వస్తే కదా తెలిసేది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరు, బుగబాండ్లలో తిరుగుతారు, పెద్ద పెద్ద రేంజ్ రోవర్లల్లా రోల్స్ రాయల్లో తిరిగిన వాళ్ళకి ఏం తెలుస్తుంది తమ్ముడు ప్రజల కష్టం. పేద ప్రజలు ప్రజాపాలన జరుగుతుందంటే ఈరోజు సెక్రటేరియట్కి వస్తున్నారు ప్రజలు, ఈరోజు గాంధీ భవన్కి వస్తున్నారు, ఈరోజు ప్రజాభవన్కి వస్తున్నారు. వాళ్ళ సమస్యలు మా వాళ్ళు వింటున్నారు కదా. మంత్రులే కానీ వాళ్ళకి సిగ్గుంటే మొట్టమొదటిగా నాకు చెప్పాలి, ఉమెన్ మినిస్టర్ని చేసిండ్రా ఫస్ట్ టైంలో? చేయలేదు. ఇక్కడ నుంచి పోయిన సబితమ్మనే కానీ, ఇక్కడ నుంచి పోయిన సునీతమ్మనే కానీ, సత్యవతి రాథోడే కానీ సెకండ్ టర్మ్లో ఇచ్చినారు. అది కూడా వాళ్ళు రిజైన్ చేయకుండా పోయినారు. సో వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది పదవుల పైన మీదనే అని తెలుస్తుంది. ఆడబిడ్డల పైన గౌరవం మీద కాదు, ఆడబిడ్డల పైన నిజంగా కూడా ఆ పాట పెట్టినందుకు నేను సంతోషపడుతున్నా. ఎందుకంటే మా ఎన్ని గ్యారంటీలు ఉన్నాయి అనేది జనాలందరికీ తెలియదు కదా. అమలవుతున్న గ్యారంటీలు ఏమేమి అమలవుతున్నాయి అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. ఈరోజు లక్షల వేల కోట్లు తినేసిన వాళ్ళకి నైతిక అర్హత లేదు. బుర్జ్ ఖలీఫాలలో బిల్డింగ్, ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులో కుంభకోణం, హరితహారం కుంభకోణం, బతుకమ్మ పేరు మీద 100 కోట్లు దోసుకున్న ఈరోజు బయటకు వచ్చిన కవితమ్మ చెప్తున్నది. మరి వాళ్ళ అన్న ఏం దోసుక తిన్నాడు, వాళ్ళ బావ ఏం దోసుక తిన్నాడు? హరీష్ రావు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద మొత్తం మింగేసిండు, వాళ్ళ అమ్మ శాపనార్థాలు పెడుతున్నది. మరి మీరు చూడాలి, దోసుక తిన్న కోట్లు నెత్తి మీద 2-3 లక్షల అప్పు ఈరోజు ఆడబిడ్డల నెత్తి మీద పెట్టి వీళ్ళు బతుకమ్మ గురించి పాట రిలీజ్ చేసి మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. చేసిండ్రు, చాలా సంతోషం. ఇన్ని హామీలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది రాబోయే కాలంలో అని కూడా వాళ్ళకు తెలియకుండా తెలిపిస్తున్నారు. కాబట్టి ఇంకా సంతోషపడుతున్నాం మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు. అంటే బతుకమ్మ పండుగ కేసీఆర్ వల్లనే వచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడే, కేసీఆర్ లేకపోతే బతుకమ్మ పండుగ నిర్వీర్యం అవుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం. కేసీఆర్ ఎన్నడో వచ్చిండు, ఎన్నేళ్ల కింద వచ్చిండు? కేసీఆర్ని ఎవరైనా గుర్తుపడుతుండేనా? గతంలో ఎప్పుడో పండుగ చేస్తుంటుండే, ఎప్పటి నుంచో పండుగ చేసుకుంటుండే. ఇప్పుడు ఈ కవిత వస్తేనే బతుకమ్మ, కేసీఆర్ పెడితేనే బతుకమ్మ కాదు కదా. ఊర్ల పంటి ఆడి చేసి ఈరోజు బతుకమ్మను మేము పూజ చేస్తాం, అమ్మవారి విధంగా పూజ చేస్తాం. ఆడబిడ్డని గౌరవించకుండా ఈరోజు బయటకు వెళ్ళగొట్టిన వాళ్ళు బతుకమ్మ వాళ్ళు తెచ్చిండి అన్నం సిగ్గుచేటుగా లేదు. కేసీఆర్ తెచ్చినాడు బతుకమ్మ, లేక కవితమ్మ తెచ్చిపెట్టిందా బతుకమ్మ? కాదు కదా. ఆ జన 100 కోట్లు ఈరోజు దొబ్బి తిన్నారు. హరితారం పేరు మీద దొబ్బి తిన్నారు, బతుకమ్మ పేరు మీద కూడా దొబ్బి తిన్నారు. ఈరోజు అందుకే ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రతి దానికి ఒక టైం ఉంటది కదా, భగవంతుడు ఎట్లా చూస్తుంటాడు. ఈరోజు రాష్ట్ర ప్రజల డబ్బు సొమ్మంతా దోసుక తిన్నది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. జిఎస్టీ లేసి వాళ్ళు దోసుక తిన్నారు. బతుకమ్మ పేరు మీద, ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేర్ల మీద, హరితహారం పేరు మీద, ఏది కాళేశ్వరం పేరు మీద, మేడిగడ్డ మీద, అన్నిటి మీద దోసుక తిన్నది వీళ్ళు కాదా? ఈ కార్ రేస్ మీద ఈరోజు ఇవన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన రోజులు వస్తాయి. కరెక్ట్ మొగుడు వచ్చిండు మా దగ్గర, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు దీనిపైన కవితమ్మ అన్ని నువ్వు చెప్పినట్టు కాదు తల్లి, సుబూత్లు తీసుకొచ్చి మా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే బయటకు తీసుకొచ్చి మీ వాళ్ళందరూ కూర్చోబెట్ట వసూలు చేసి తెలంగాణ ప్రజల సొమ్ము మళ్ళీ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా హామీలు ఏవైతే ఇచ్చినామో ఇప్పుడు కొన్ని హామీలు అమలైనాయి కదా, అప్పుడు మొత్తం హామీలు అమలు అవుతాయి. కాకపోతే ఈ లక్షల వేల కోట్లు దోసుకునే అన్ని కూడా కక్కిస్తాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో బతుకమ్మ వేదికగా ఈరోజు బతుకమ్మ కుంటలో 25వ తారీఖు బ్రహ్మాండంగా మా హైడ్రా క్లియర్ చేసింది. 10 ఏళ్ళ రేషన్ కార్డులు ఇవ్వని ఘనత మీది. ఏ రోజు కూడా బస్ ఫ్రీ అనేది చేయండి మీరు. ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఇవ్వండి మీరు. దళిత బంధు పేరు మీద దోసుకున్నది మీరు. రైతు భరోసా మీద రైతు బంధాన్ని పెట్టి దోసుకున్నది మీరు.
సో దోసుక తిన్న సొమ్మంతా కూడా బయటకు తీసుకొస్తాం. మేము సంక్షేమ పథకాలతో పాటు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. కళ్ళు దొబ్బితే వచ్చి చూడమని కూడా చెప్తున్నాం. అంటే బస్ ఫ్రీ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సో పండగ సందర్భంగా 50% ప్రతి ఒక్క బస్సు పల్లె వెలుగు ఈవెన్ గ్రామాలలో ఉండే పల్లె వెలుగులో కూడా 50% పెంచారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏం చెప్తారు మేడం? అంటే 50% పెంచారు బస్ ఛార్జ్. మీకు అన్ని కూడా ఇట్లా చెప్పుకుంటే వాళ్ళ అబద్ధాలన్నీ కూడా నిజాలైతే కావు కదా. వచ్చి చూస్తే తెలుస్తుంది. తీసుకురండి ప్రూఫ్ చెప్తాము. ఇప్పుడు ఊరికనే చెప్తే ఎట్లా? నోటికి వచ్చింది మాట్లాడతారు. ఈరోజు ఇప్పుడే అన్నారు మీరు బతుకమ్మ వాళ్ళతోటి వచ్చిందని. బతుకమ్మ ఎవరన్నా ఇంటే ఊర్లో పంటే చెప్పులు తీసుకొని అంటారు. అందుకే ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. బతుకమ్మ పండుగ అనేది అమ్మవారిని కొలిచేది. వాళ్ళని అమ్మవారితో కొలవలేం మేము, దొంగలతో కొలుస్తాం. అల్లిబాబా 40 చోరు వాళ్ళు. ఈరోజు మొత్తం దండు దోసుక తిన్నదే కాకుండా 100,000 కోట్లు ఒక్కొక్క మంత్రికి ఎట్లొచ్చినాయి చెప్పాలి. ఆ రోజు ఉన్న మంత్రులకి ఎట్లొచ్చినాయి అడుగుతున్నాం మేము. ఈ రోజు ఎక్కడ చూడు సెక్రటేరియట్లు ఏ ఫైల్ తీయు అప్పులు ఫ్రీ 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 అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తి మీద 2-3 లక్షల అప్పు. ప్రతి బిడ్డ పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు ఉంది. ఈరోజు ఈ లక్షల వేల కోట్లు దోసుకునే బయటకు రావాలి. తీస్తాం ఖచ్చితంగా. ఆ రోజు మాట్లాడతాం. వీళ్ళు చెప్పేటి అన్ని కూడా ఆధారాలతో చెప్తే బాగుంటది. నిరాధారాలతోటి నిజంగా గాలికి వచ్చిందల్లా మాట్లాడితే ఎవరు నమ్మటోడు కాదు. వాళ్ళ అన్ని వైట్ పేపర్ రిలీజ్ చేసిన మేము అసెంబ్లీలో. దానికి సమాధానం చెప్పమని నేను ఫస్ట్ అడుగుతా. సో ఫైనల్ గా బతుకమ్మ చర్యలు ఎప్పుడు ఇవ్వబోతారు? ఎందుకంటే బతుకమ్మ పండుగ 20వ తారీఖు మీరు ఆల్రెడీ పిలుస్తారు కాబట్టి సో మహిళా అధ్యక్షురాలుగా సో ఎప్పుడు రిలీజ్ ఇవ్వబోతారు? ఎంతమందికి ఇవ్వబోతారు? ఎవరికి? 65 లక్షలకు సంబంధించి SHG గ్రూప్స్ కి ఇస్తామని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. ఈ రోజు చేనేత కార్మికులు అవి నేస్తున్నారు. 100% వాళ్ళలాగా 30 రూపాయలు 60 రూపాయలు సూరత్ చీరలు మేము ఇస్తలేము. ఈరోజు మంచి చీరలు, నాణ్యమైన చీరలు, చేనేత కార్మికులు నేసిన చీరలు వాళ్ళందరికీ కూడా అవమానకరంగా లేకుండా ఈరోజు వాళ్ళని గౌరవిస్తూ మా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు తొందరలోనే ఇస్తారు. ఎందుకంటే స్టాక్ మొత్తం వచ్చినాక అందరికి ఒకటేసారి రిలీజ్ చేయాలి. ఎందుకంటే చాలా పెద్ద ఆర్డర్ ఇచ్చాం కాబట్టి కొంచెం వెనక ముందంటే ఈరోజు రేపు అనే రోజులో రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది సునీతారావు గారు చెప్తాను. సో బతుకమ్మ చర్యలు చాలా పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇచ్చినాం కాబట్టి సో కొంచెం టైం పడుతుంది. వచ్చిన తర్వాత అందరికి ఇస్తామని చెప్పేసి కూడా వారు చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ మా ఇంటివి ఫ్రమ్